మీరు ప్రీవియస్ క్లాస్ విన్నారు. పేరు ప్రశాంత్. మీరు ఈరోజు స్టార్టింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్ వాయిస్ వినిపిస్తుందా? ఆన్లైన్ స్టూడెంట్స్ Yes, sir. ఓకే. సారీ ఫర్ ది లేట్ యాక్చువల్లీ. Okay, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అవర్ టాపిక్ వచ్చేసి ఓపీసీ, న్యూ పర్సన్స్ చెప్తున్నాను, ఒక 5 minutes వాళ్ళ కోసం. ఓపీసీ అంటే 1 person కంపెనీ, అంటే ఈ కంపెనీలో ఓన్లీ సింగిల్ పర్సనే ఉంటాడు. ఈ సింగిల్ పర్సనే మెంబర్ అంటారు. మీరు ఒక్కసారి ఫస్ట్ చాప్టర్స్ యొక్క వీడియోస్ క్లాసెస్ వింటే మెంబర్నే మనం షేర్ హోల్డర్ అంటాం. ఇదే మెంబర్ ఈ చాప్టర్లో వచ్చేసి సబ్స్క్రైబర్ అంటారు. సో మెంబర్ అన్నా, షేర్ హోల్డర్ అన్నా, సబ్స్క్రైబర్ అన్నా ఒకటే. జనరల్గా కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపెనీస్ జనరల్గా 2 types, ప్రైవేట్ కంపెనీ, సెకండ్ వన్ పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం 2 members కావాలి. ఇన్కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ మినిమం 7 members కావాలి. ఇది ఎంసీక్యూ కంపల్సరీ. ఈ రెండింటిలో ఒకటి వచ్చే ఛాన్స్ 90% ఉంది. కానీ ఈ 1 person కంపెనీ కాన్సెప్ట్లో ఏంటంటే 1 person చాలు, యూ కెన్ స్టార్ట్ కంపెనీ. ఇంకో పాయింట్ ఏంటంటే ఓపీసీ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ ప్రైవేట్ కంపెనీ. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఓపీ 1 person కంపెనీ అండ్ మెంబర్, 1 more person పిక్చర్లోకి వస్తారు. ఆ పర్సనే నామినీ. నామినీ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? జనరల్గా మన బ్యాంక్ అకౌంట్స్కి నామినీ అనే పర్సన్ ఉంటారు. అట్ ది సేమ్ టైం మన ఓపీసీ అనే కంపెనీలో కూడా నామినీ ఉంటారు. ఎందుకు నామినీ ఉంటారు? ఇక్కడ ఉండే పర్సన్ సింగిల్ పర్సన్ కాబట్టి. ఒకవేళ ఈ పర్సన్ ఎక్స్పైర్ అయిపోయినా లేదా ఇన్కెపాసిటీ టు కాంట్రాక్ట్ అయినా సరే, ఆ సిచ్యువేషన్లో ఈ నామినీ మెంబర్గా యాక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ ది సడన్ ఈ మెంబర్ ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఈ నామినీ మెంబర్ అవుతారు. ఇప్పుడు నామినీ ప్లస్ ఖాళీ అవుతుంది కదా, ఆ నామినీ ప్లస్ కొత్త పర్సన్ అపాయింట్ అవుతారు. క్లియర్? Let us take an example. మెగా పవర్ ఓపీసీ, ఇది ఒక ఓపీసీ అన్న. దీంట్లో మెంబరు మెగాస్టార్ మెంబర్. ఈ కంపెనీకి ఈ కంపెనీకి నామినీ వచ్చేసి
నామినీ రామ్ చరణ్. మనకు కండిషన్ ఏముందంటే ఒక ఓపీసీలో ఒక పర్సన్ మెంబర్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో చిరంజీవి ఇంకో ఓపీసీలో మెంబర్ అవ్వలేరు, అంటే ఇంకో ఓపీసీని స్టార్ట్ చేయలేరు. 1 మెంబర్ 1 ఓపీసీ. అట్ ది సేమ్ టైం నామినీ కూడా ఒక ఓపీసీలోనే నామినీ అవ్వగలరు. సింపుల్గా మాట్లాడాలంటే ఒక పర్సన్కి 1 మెంబర్షిప్ 1 నామినీ, మోర్ దెన్ 1 ప్రొహిబిటెడ్. ఓకే. ఇంకొక కండిషన్ ఏంటంటే ఒక్క దాంట్లో నామినీగా ఉండి ఇంకో దాంట్లో మెంబర్గా ఉండొచ్చు. ఇది ఒక్కటే ఎక్సెప్షన్. దీంట్ మీద ఎంసీక్యూ ఛాన్స్ ఉంది. నామినీ మెంబర్గా యాక్సెప్టబుల్. బట్ ఇంకో కండిషన్ ఏంటంటే ఏ పర్సన్ మెంబర్ అవని నామినీగా అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి. సెకండ్ కండిషన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి. రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే నాట్ లెస్ దెన్ 182 days. ఆ కేసులో మాత్రమే ఆ పర్సన్ ఏదర్ మెంబర్ ఆర్ నామినీ అవుతారు. ఓకేనా? తర్వాత నామినీ అపాయింట్ చేసే ప్రాసెస్ ఏంటి సార్ అంటే, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే నామినీ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ని ఫిలప్ చేయాలి. దీనిది ఈ నేమ్ పేరేంటి? ఫామ్ పేరు INC 32. ఈ నామినీ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మన ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ నామినీ అవుతారు. ఏ ఓపీసీకి? మెగా పవర్ ఓపీసీకి. అయితే ఏ కాంట్రాక్ట్ అయినా జనరల్గా కన్సెంట్ కంపల్సరీ. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ కంపల్సరీ కన్సెంట్ ఇవ్వాలి. సో కన్సెంట్ కంపల్సరీ. ఎవరెవరికి ఇవ్వాలంటే నామినీ మెంబర్కి ఇవ్వాలి. మన ఎగ్జాంపుల్లో చిరంజీవికి రామ్ చరణ్ ఇవ్వాలి, కానీ ఇది కాదు. కన్సెంట్ అంటే నామినీ మెంబర్కి ఇవ్వాలి. క్లియర్? వాళ్ళు మొత్తం చెప్పేసారు ఒక్కసారి కొత్త వాళ్ళ కోసం. జనరల్గా ఇప్పుడు నామినీ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏంటంటే ఫామ్ నెంబర్ INC 32, కన్సెంట్ INC 3. ఈ రెండు అయిన తర్వాత నామినీ అపాయింట్ అవుతారు ఇన్ ఓపీసీ. ఆఫ్టర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్కెపాసిటీ కాంట్రాక్ట్ ఆఫ్ ది మెంబర్ ఎక్స్పైర్ ఆర్ ఎల్స్ ఇన్కెపాసిటీ కాంట్రాక్ట్ ఆ సిచ్యువేషన్లో నామినీ షల్ బికమ్ ది మెంబర్ ఆఫ్ ది కంపెనీ. హియర్ కంపెనీ మీన్స్ ఓపీసీ. ఆఫ్టర్ దట్ వాట్ ఇస్ ద ప్రొసీజర్? రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాలి, ఫైల్ చేయాలి. తర్వాత మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ ఇచ్చిన కన్సెంట్ ఏ ఫామ్లో ఇచ్చారు? INC 3. దీన్ని విత్డ్రా చేయొచ్చా అంటే వెనక్కి తీసుకోవచ్చా అంటే ఆన్సర్ ఎస్. లా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏం చెప్పాలి? నామినీ కెన్ విత్డ్రా హిస్ కన్సెంట్ ఫ్రమ్ ది మెంబర్ ఆర్ ఓపీసీ. ఎలా చేయాలంటే ఇంకొక ప్రొసీజర్ ఉంది. ఏం చేయాలి? ప్రొసీజర్ ఏంటి? నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి నోటీసు? మెంబర్కి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఓపీసీకి కూడా ఇవ్వాలి. ఎన్ని డేస్లో ఇవ్వాలి? నో లిమిట్. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు. ఓకేనా? ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ కన్సెంట్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? మెగా పవర్ ఓపీసీలో మెంబరు చిరంజీవి, ఓకే, నామినీ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. సో అప్పుడు చిరంజీవి ఇంకో పర్సన్ని నామినీగా తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ నామినీగా తెచ్చాడు అనుకోండి. ఈ ప్రొసీజర్కి 15 days. ఓకేనా? 15 daysలో అల్లు అర్జున్ తీసుకురావాలి ఇక్కడికి. ఇప్పుడు ఈయన మళ్ళీ ఈ మెగా పవర్ ఓపీసీ రిజిస్టర్ ఫైల్ చేయాలి. ఏం ఫైల్ చేయాలి? INC 4. INC 4 అంటే రీప్లేస్మెంట్ చేసేటప్పుడు న్యూ నామినీ. అంటే ఇక్కడ ఏంటి? అల్లు అర్జున్కి ఇచ్చేది INC 4. ఎట్ ది సేమ్ టైం కన్సెంట్ ఈజ్ కంపల్సరీ. అంటే అల్లు అర్జున్ INC 3లో కన్సెంట్ ఇవ్వాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రీప్లేస్మెంట్ అయినా ఆర్ ఆల్సో న్యూ నామినీ అయినా సరే కన్సెంట్ కంపల్సరీ టు మెంబర్ అట్ ది సేమ్ టైం ఓపీసీ. INC 4 INC 3 30 days. ఫీ అనేది కంపల్సరీ. సార్ ఇంకో డౌట్ వచ్చింది సార్ నాకు. ఏంటి సార్ అంటే మన ఎగ్జాంపుల్లో చిరంజీవి రామ్ చరణ్ని నామినీగా రిమూవ్ చేసేవచ్చా అంటే ఆన్సర్ ఎస్. సార్ ఎందుకు సార్? లాజిక్ ఏంటి సార్ అంటే కంపెనీ ఓనర్ అతనే. ఈజ్ ద సోల్ మెంబర్ ఆఫ్ ది కంపెనీ. సో హీ హ్యాస్ ద రైట్. హీ క్యాన్ రిమూవ్ ద నేమ్ ఆఫ్ ది రామ్ చరణ్ ఫ్రమ్ ది కంపెనీ యాజ్ ఎ నామినీ. హీ క్యాన్ రిమూవ్ సింపుల్లీ.
సో అలాంటి టైంలో ఏం చేయాలి, నామినీ ప్లేస్ ఎప్పుడు కూడా ఫిల్ అవ్వాలి కాబట్టి ఇంకో పర్సన్ని నామినీగా తీసుకొస్తారు. టైం విత్ ఇన్ టైం 15 days. అక్కడ కూడా సేమ్ INC4 INC3. కొత్త వాళ్ళకి ఇదంతా కొత్తగా ఉండొచ్చు, ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక్కసారి మీ ప్రీవియస్ క్లాసెస్ చూస్తే కనుక అర్థమైపోతుంది. సో మెంబర్ చేంజ్ చేయొచ్చు అంటే ఆన్సర్ ఏంటి ఎస్. ప్రొసీజర్ ఏంటి, అట్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్ ఇంక్లూడింగ్ డెత్ ఆర్ ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నామినీ ఎక్స్పైర్ అయిపోయిన సరే ఆ కేసులో కొత్త పర్సన్ తీసుకురావాలి. INC3 కంపల్సరీ. INC3 అంటే కన్సెంట్ ఆఫ్ ది న్యూ నామినీ. సేమ్ టైం ఇంకా రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెంబరు నామినీ, మెంబర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ టేకెన్ ఎగ్జాంపుల్ ABC OPC మంది. ఇందులో A అనే పర్సన్ మెంబర్, B అనే పర్సన్ నామినీ. A ఎక్స్పైర్ అయిపోయారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా B షాల్ బికమ్ ది మెంబర్ ఆఫ్ ది OPC. సో అప్పుడు ఏమవుతుంది, న్యూ మెంబర్ B విల్ బికమ్ ఏ మెంబర్, న్యూ మెంబర్. మన నామినీ పొజిషన్ ఖాళీగా ఉంటుంది కదా, ఈ పొజిషన్ ఎవరు ఫిల్ చేయాలి, ఎవరు ఫిల్ చేయాలి ఈ పొజిషన్ని, మెంబర్ ఫిల్ చేయాలి. ఇక్కడ న్యూ మెంబర్ ఎవరు, బి. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం న్యూ మెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. న్యూ మెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి హౌ మెనీ డేస్ అంటే సేమ్ 15 days. ఇక్కడ కూడా న్యూ మెంబర్ వచ్చేసి ఓకే న్యూ మెంబర్ కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఫామ్ ఏంటంటే INC3. క్లియర్. విత్ ఇన్ 15 daysలో న్యూ మెంబర్ అంటే ఓల్డ్ నామినీ న్యూ మెంబర్కి విత్ ఇన్ 15 daysలో నామినేట్ చేయాలి. ఎవరు నామినేట్ చేయాలి, న్యూ నామినీని నామినేట్ చేయాలి. సింపుల్గా మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే OPCలో ఒక పర్సన్ మెంబర్ ఉంటారు, ఒక పర్సన్ నామినీ ఉంటారు. ఒక కంపెనీలో ఒక పర్సన్ మెంబర్గా ఉండాలి. మోర్ దెన్ 1 companies నాట్ పర్మిసిబుల్. సేమ్ టైం నామినీకి కూడా సేమ్. బట్ ఒక కంపెనీలో నామినీగా ఇంకో కంపెనీలో మెంబర్గా పర్మిసిబుల్. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి, అలాగే ROC అయి ఉండాలి, రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సార్ రెండు కంప్లై అవ్వాలి. సార్ ఒకవేళ నామినీ ఎక్స్పైర్ అయితే, సరే మెంబర్ ఎక్స్పైర్ అయితే నామినీ మెంబర్ అవుతారు. నామినీ ఎక్స్పైర్ అయితే మెంబర్ ఇంకో పర్సన్ నామినీగా తీసుకొస్తాడు. సార్ నామినీ కన్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఎస్ ఈ క్యాన్. ఎందుకంటే కన్సెంట్ మనం ఇచ్చామంటే మనకి ఇప్పుడు రైట్ ఉంది, తీసుకునే రైట్ వెనక్కి ఉంటుంది. సేమ్ టైం మెంబర్ని కూడా ఆయన తీసేసి ఇంకోటి పెట్టుకునే రైట్ ఉంది. ఎన్ని డేస్ అంటే 15 days. క్లియర్, సింపుల్. కాకపోతే కొంచెం లా టర్మినాలజీ యూజ్ చేస్తారు అంతే. నీకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చేసింది అనుకో, జనరల్గా నీకు అర్థమైంది అనుకో, ఆటోమేటిక్గా నువ్వు బుక్ ఓపెన్ చేసి నీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఏంటి అనేది. సెంటెన్స్ ఫార్మేషన్ ఇదంటే ఒక్కసారి ఆటోమేటిక్ చదువుతావు కాబట్టి ఎగ్జామ్ ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు అలవాటు అయిపోతుంది. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నీకు MCQsలో 80% ఆఫ్ మార్క్స్ వచ్చాయనుకో, ఇంకా థియరీ పెద్ద ఎక్కువ నువ్వు ఎంత ఫోకస్ చేసినా సరే థియరీలో మార్క్స్ అనేది థియరీలో వాల్యుయేషన్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ మన సౌత్లో ఎగ్జామ్ థియరీ పేపర్ MCQ ఓకే, థియరీ పేపర్ అంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయాలి, దానిని పేపర్ మీద తీసుకురావాలి. ఎక్కువ టైం మనకి ఇక్కడ పోతుంది. ఉన్న మైండ్లో పేపర్ మీద తీసుకురావడం చాలా కష్టం. సో నేను ఎప్పుడు కూడా MCQs మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే MCQsలో 80% ఈజీగా తెచ్చుకోవచ్చు. నీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉందనుకున్నా, నీకు కరెక్ట్గా ఆన్సర్ ABCDలో నీకు ఆన్సర్ తెలిసిపోతుంది చూడగానే. దీనిలో ఇంకా మార్క్స్ తీసే ఛాన్స్ లేదు. థియరీలో అయితే వాడి ఇష్టం, క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు, మనకి తగ్గించుకోవచ్చు. MCQ ఎప్పుడు చేయగలమంటే నీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఈజీగా చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు ఏం అడగవచ్చు అంటే 15 days క్వశ్చన్ ఒకటి వచ్చింది, INC2 వచ్చింది, 3 వచ్చింది, 32 INC4 వచ్చింది, 5 కూడా వచ్చింది కదా, INC5 కూడా వచ్చింది. సో ఈ INCల మీద అడగచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ మీద అడగచ్చు. 30 days ఒకటి వచ్చింది. 30 days ఏమొచ్చింది, రిజిస్టర్కి ఫైల్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే రన్నింగ్ నోట్స్తో పాటు ఇలాగ డేస్ కానీ లేదా ఫామ్ నెంబర్స్ కానీ
పెనాల్టీస్ కానీ వీటన్నింటికి ఒక సపరేట్గా నోట్ చేసుకోండి చాప్టర్ వైజ్. ఎగ్జామ్ ముందు అవే యూజ్ అవుతాయి. పేపర్ డిఫికల్ట్గా ఇవ్వాలంటే వచ్చే ఫస్ట్ మెజారిటీ క్వశ్చన్స్ పెనాల్టీ మీద అడుగుతాడు, లేదంటే నెంబర్ ఆఫ్ డేస్ మీద అడుగుతాడు. కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ. ఓకే సార్, షేర్ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్ అంటే జనరల్గా ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో ఆన్లైన్ కాకముందు, డిమాట్ ఫామ్ లేకముందు ఫిజికల్గా సర్టిఫికేట్స్ డెలివర్ చేసేవాళ్ళు, పోస్ట్ చేసేవాళ్ళు. అందులో ఏముంటుంది సార్ అంటే షేర్ సర్టిఫికేట్లో మనం ఎన్ని షేర్స్ పర్చేజ్ చేసాం, షేర్ నామినల్ వాల్యూ ఎంత, కాల్ వాల్యూ ఎంత, పెయిడ్ వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ షేర్స్, కంప్లీట్ డేటా ఉంది సర్టిఫికేట్. ఇప్పుడు ఇది ఆన్లైన్ ఫామ్ అయిపోయింది. సో అలాగే మన ఓపీసీకి కూడా అట్ ది సేమ్ టైం ఓపీసీకి కూడా షేర్ సర్టిఫికేట్స్. ఓపీసీలో మెంబర్స్ ఎవరు? 1% మెంబర్ షేర్ హోల్డర్. ఇది టీవీ సిగ్నల్ అంటే ఒకసారి చూడండి. ఓపీసీకి అట్ ది సేమ్ టైం 1 మెంబర్ ఉంటారు కాబట్టి ఓపీసీకి కూడా షేర్స్ ఇష్యూ చేయాలి. ఎవరికి ఇష్యూ చేస్తారంటే ఓన్లీ 1%కి ఇష్యూ చేస్తారు. ఆ 1%కి ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారు? కంపెనీ ఇష్యూ చేస్తుంది. నాకు డౌట్ వచ్చింది నిన్న. ఫర్ ఎగ్జాంపుల్ మన మెగా పవర్ ఓపీసీలో మెంబర్ ఎవరు? చిరంజీవి. మెంబర్ చిరంజీవి, నామినీ రామ్ చరణ్. నేనేమంటానంటే చిరంజీవి మెగా పవర్ ఓపీసీ ఇద్దరు ఒకటే అంటాను. అనొచ్చా? ఎందుకంటే కంపెనీలో ఉండే మెంబర్ ఒకతనే. ఎందుకు అనకూడదు? నా డౌట్ అది. ఎందుకంటే జనరల్గా కంపెనీస్ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్. ఈవెన్ దో మెంబర్కి 100% షేర్ హోల్డింగ్ ఉన్న, అక్కడ తను కేబుల్ కనిపించింది, 100% షేర్ హోల్డింగ్ ఉన్న కంపెనీ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్. టీవీకి సంబంధం లేదు. ఒకసారి మెటీరియల్లో చూసుకోండి ఇప్పటివరకు జరిగింది. మెయిన్ మెటీరియల్ ఓకే. నేనేమంటానంటే ఈ మెగా పవర్ ఓపీసీ చిరంజీవి ఇద్దరు ఒకటే అంటాను. ఎందుకు సార్ అంటే చిరంజీవికి 100% షేర్ హోల్డింగ్ ఉంది. ఎందుకు సార్ అంటే ఈజ్ ద ఓన్లీ 1% ఇన్ ది కంపెనీ. కానీ నేను యాజ్ పర్ లా ఇద్దరు ఒకటి కాదు. ఎందుకు సార్ అంటే జనరల్గా మీరు ఫస్ట్ క్లాస్ మీద ఉంటే కనుక సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీ అనే చాప్టర్లో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ సపరేట్ లీగల్ ఎంటిటీ. దాని సమ్మరీ ఏంటి సార్ అంటే కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్. మెంబర్ అంటే షేర్ హోల్డర్. సార్ ఎందుకు సార్ అంటే మెయిన్గా మనకి కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందంటే మెయిన్ ఇదే జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకుంటారు. విజయ్ మాల్యా కేసు అయినా సేమ్ ఇదే కేసు. పర్సనల్గా ఆయన ఏమి లోన్ తీసుకోలేదు, కంపెనీ ఇన్కార్పొరేషన్ కంపెనీ నేమ్తో లోన్స్ తీసుకున్నారు. తర్వాత కంపెనీ ఆటోమేటిక్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఐడియా ఉంది కదా, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ తక్కువ ఉంటాయి, లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఇవ్వాల్సిన బ్యాంక్కి ఇవ్వాల్సిన లోన్ అమౌంట్కి ఈ నెట్వర్క్ సరిపోదు. ఆ కేసుల్లో వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. ఈవెన్ దో ఇక్కడ కంపెనీ లైబుల్ అవుతుంది కానీ పర్సన్ లైబుల్ కాదు. సరే మరి ఎందుకు సార్ విజయ్ మాల్యా కోసం వెతుకుతున్నారు? వదిలేయాలి కదా, కంపెనీ కదా లైబుల్ అంటే
అక్కడ యూజ్ చేసే కాన్సెప్టే లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్. ఆ కేసులో నిజంగా ఆయన ఇంటెన్షన్ విజయమాల ఇంటెన్షనే టు ఫ్రాడ్ చేయాలంటే ఆ కేసులో తను అరెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్గా జరుగుంటే కనుక అన్ని ట్రాన్సాక్షన్స్ నో లైబుల్ ఉంటాయి, పర్సన్కి నాట్ లైబుల్, కంపెనీ లైబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆర్ ఎయిర్లైన్స్ వీళ్ళు అవుతారు లైబుల్. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి కంపెనీకి షేర్స్ ఉంటాయి, ఆ షేర్స్ షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేస్తారు. దీని షేర్ రిప్రజెంటేటివ్ ఏంటంటే షేర్ సర్టిఫికేట్. సేమ్ అంటే మన ఓపీసీకి కూడా షేర్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సరే ఒకడే కదా సార్ మెంబర్ అంటే ఉన్నా సరే కంప్లై అవ్వాలి ప్రొవిజన్స్. ఎందుకు సార్ అంటే ఓపీసీ ఈజ్ ప్రైవేట్ కంపెనీ. ఎంసీక్యూ ఎవ్రీ షేర్ సర్టిఫికేట్ షాల్ బి అండర్ కామన్ సీల్. కామన్ సీల్ అంటే చెప్పాను కదా, కామన్ సీల్ ఎవరెవరు అఫిక్స్ చేయాలంటే డైరెక్టర్ అండ్ సిఎస్ ఆర్ ది ఆథరైజ్డ్ పర్సన్స్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి? జనరల్గా కంపెనీ అంటే ఏంటంటే ఒక పేపర్ అంతే. కంపెనీని రన్ చేయాలంటే ఎవరు రన్ చేయాలంటే ఎవరో ఒక హ్యూమన్ బీయింగ్ రన్ చేయాలి. అది ఎవరు సార్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా? జనరల్గా డైరెక్టర్సే ఉంటారు, డైరెక్టర్స్ గ్రూప్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. వాళ్ళు కనెక్ట్ చేసే మీటింగ్ని ఏమంటారు? బోర్డ్ మీటింగ్ అంటారు. షేర్ హోల్డర్ జరిగే మీటింగ్ని జనరల్ మీటింగ్ అంటారు. రెజల్యూషన్ బోర్డు మీటింగ్ జరిగే రెజల్యూషన్ని బోర్డ్ రెజల్యూషన్ అంటారు. జనరల్ మీటింగ్ జరిగే రెజల్యూషన్ని ఆర్డినరీ ఆర్ స్పెషల్ రెజల్యూషన్. ఆర్డినరీ రెజల్యూషన్ అంటే 50% ఓటింగ్ కావాలి, స్పెషల్ రెజల్యూషన్ అంటే 75% ఓటింగ్ కావాలి. కామన్ సీల్ లేకపోతే కంపెనీకి అప్పుడు ఏం చేయాలి? సైన్ చేయాలి. ఎవరు సైన్ చేయాలంటే డైరెక్టర్ ఆర్ సిఎస్. పెనాల్టీ ఏంటి? 5,000 ప్లస్ ఎట్ ది రేట్ ఆఫ్ 500 పర్ డే. యాన్యువల్ రిటర్న్ అంటే ఎవరెవరు సైన్ చేయాలి? సిఎస్ లేకపోతే డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. సిఎస్ అంటే ఎవరు? కంపెనీ సెక్రటరీ, కార్పొరేట్ సెక్రటరీ. కంపెనీ సెక్రటరీ అంటే సేమ్ టైం సిఎస్ కూడా ఉంటుంది. వాళ్ళు సేమ్ మనలాగే ఎగ్జామ్స్ ఉంటాయి, కంప్లీషన్ అయితే సిఎస్ సర్టిఫికేట్ వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ అని వాడు ఎప్పుడైనా విన్నారంటే ఎలక్షన్ టైంలో వింటారు. ఏంటి సార్ అంటే ఎలక్షన్ కండక్ట్ చేసేది మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్. వాళ్ళు మార్నింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళాలి. మరి వాళ్ళు కూడా ఓట్ చేయాలి కదా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి పంపిస్తారు త్రూ లెటర్. వాళ్ళు దానిలో వాళ్ళు వేసిన ఓటు వేసి దాన్ని రిటర్న్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ని పోస్టల్ బ్యాలెట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఫస్ట్ వచ్చే రిజల్ట్ పోస్టల్ బ్యాలెట్. అంటే టీచర్స్ యొక్క పోస్టులు వాళ్ళు సపరేట్గా ఉంటాయి, వాళ్ళు కౌంట్ చేస్తారు. వాళ్ళు ఓపెన్ చేస్తే మెజారిటీ ఎవరికి ఉంటే ఆటోమేటిక్గా ఆ పార్టీ గెలుస్తుంది, సెకండరీ ఇష్యూ. సో ఫస్ట్ అయితే పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి సార్? త్రూ పోస్ట్ వాళ్ళు ఓట్ చేస్తారు. సరే ఇక్కడ మాకు పోస్టల్ బ్యాలెట్ సంబంధం ఏంటి సార్ పోస్టల్ బ్యాలెట్తో అంటే? మనం చెప్పుకున్నది ఏంటి? మీటింగ్లో రెజల్యూషన్ పాస్ అవ్వాలంటే ఓటింగ్ చేయాలి. ఆర్డినరీ రెజల్యూషన్ అయితే 50%, స్పెషల్ అయితే 75%. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఏం చేస్తారంటే కంపెనీ మెంబర్స్కి పోస్టులో పంపిస్తుంది, వాళ్ళ రిప్లైని పోస్టులో పంపిస్తారు. ఈ ప్రాసెస్ని పోస్టల్ బ్యాలెట్ అంటారు. కానీ మన ఓపీసీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎటువంటి రెజల్యూషన్ పాస్ చేయకూడదు, అది చెప్పాడు వాడు. జనరల్గా అదర్ కంపెనీస్కి పర్మిసిబుల్, బట్ ఓపీసీకి ఆ పర్మిషన్ లేదు. అది చెప్పాలనుకున్న పాయింట్. తను నాట్ రిక్వైర్డ్ టు ట్రాన్సాక్ట్ ఎనీ బిజినెస్ త్రూ ఫస్ట్. ఇక్కడ బిజినెస్ అంటే మీరు అనుకున్న బిజినెస్ కాదు, సేల్స్ అండ్ పర్చేసెస్ కాదు. ఇక్కడ బిజినెస్ అంటే మ్యాటర్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటే మీ మెయిన్ మీటర్లో ఉంటుంది చూడండి, పేజ్ నెంబర్ 14లో. అవి ప్రజెంట్ ఉన్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. మీరు ఎంసీఏ వెబ్సైట్లోకి చాలా కనిపిస్తుంది. మీకు కండిషన్స్లో కొన్ని పాయింట్స్ చెప్పాను. ఓపీసీ ఎనీ అదర్ కంపెనీగా కన్వర్ట్ అవ్వకూడదు. ఎగ్జామ్షన్స్ 2 ఎగ్జామ్షన్స్ చెప్పాను. ఫస్ట్ ఎగ్జామ్షన్ 2 years
ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఓకే. సెకండ్ కండిషన్, స్మాల్ కంపెనీ లిమిట్స్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs, టర్న్ ఓవర్ 2 crores. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక కంపెనీ కన్వర్ట్ అవ్వచ్చు. బట్ ఇంకోటి ఏం చెప్పారు, ఈ కేసులో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఏ కంపెనీ కన్వర్ట్ అవ్వచ్చు, ఎయిదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఓపీసీ యొక్క ఓన్ డెసిషన్. ఇన్కేస్ 2 members ఉంటే దే కెన్ స్టార్ట్ యాజ్ ప్రైవేట్ కంపెనీ. ఇఫ్ ఈ 7 members దే కెన్ స్టార్ట్ ఇట్ యాజ్ ఏ ఆర్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఏ పబ్లిక్ కంపెనీ. కంప్లీట్గా వాళ్ళ ఓన్ డిస్క్రిప్షన్. విత్ ఇన్ 6 months. అది కంపల్సరీ, మ్యాండేటరీ, విత్ ఇన్ 6 months మ్యాండేటరీ. ఇది చెప్పాను రాలేదా? చెప్పాను. ఇక్కడ ఏంటి, ఆ కేసులో ఎంఓఏని ఆల్టర్ చేసుకోవాలి విత్ ఇన్ 60 days చెప్పాను. ఇక్కడ INC 5 అని వచ్చింది. ఏంటది INC 5? కన్వర్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రార్కి ఇంటిమేట్ చేయాలి. ఏమని ఇంటిమేట్ చేయాలి? సో అండ్ సో కంపెనీ వీ నీడ్ టు కన్వర్ట్ యాజ్ ఎ పబ్లిక్. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ వీ హ్యావ్ ఎక్సీడెడ్ ద లిమిట్స్ 50 lakhs ఆర్ 2 crores. అంతేనా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఓపీసీని ఫస్ట్ ఇంకో కంపెనీ కన్వర్ట్ చేయొద్దని చెప్పావు. తర్వాత చెప్పిన కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ కంపెనీ లిమిట్స్ క్రాస్ అయితే ఆ కేసులో మ్యాండేటరీ అని చెప్పారు. నా డౌట్ ఏంటంటే, ఎనీ అదర్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ ఓపీసీగా కన్వర్ట్ అవ్వచ్చా అంటే ఎస్, సబ్జెక్ట్ కండిషన్స్. అవి ఏంటి చూద్దాం. సార్ ఏంటి సార్ అంటే కన్వర్షన్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ టు ఓపీసీ. సార్ మీరు ఏంటి సార్ నాకు 2 ఒకటే అని చెప్పారు కదండి. నేను ఒకటే అని చెప్పలేదు. ఓపీసీని కూడా ప్రైవేట్ కంపెనీ కన్సిడర్ చేస్తారని చెప్పలేదు, 2 ఈక్వల్ అని చెప్పలేదు. ఎప్పుడు సెక్షన్ 8 కంపెనీ హ్యావింగ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs ఆర్ యాన్యువల్ టర్న్ ఓవర్ 2 crores మే కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ ఓపీసీ బై పాసింగ్ స్పెషల్ రెజల్యూషన్. అంటే స్పెషల్ రెజల్యూషన్ అంటే స్పెషల్ రెజల్యూషన్ షేర్ హోల్డర్స్ మీటింగ్లో పర్సంటేజ్ చెప్పాను. 75%. 75% అయితే స్పెషల్ రెజల్యూషన్, 50% అయితే ఆర్డినరీ రెజల్యూషన్. ఏం లేదన్న, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ కలిసే ప్లేస్ జనరల్ మీటింగ్, లేదా AGM అని ఇంకోటి ఉంటుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే వీళ్ళంతా కూర్చుంటారు, షేర్ హోల్డర్స్ అంతా. ఇక్కడ కూర్చునేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, CAs, ఆడిటర్లు అంతా కూర్చుంటారు. ఇక్కడ ఏదైనా రెజల్యూషన్ పెడితే వీళ్ళు యాక్సెప్టెన్స్ ఉంటుంది. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది ఓకే, లేదంటే నాట్ ఓకే. సార్ ఆర్డినరీ రెజల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే 50% పర్మిషన్ ఇవ్వాలి, అగ్రి అవ్వాలి. స్పెషల్ రెజల్యూషన్ అంటే 75%. సార్ ఏ మ్యాటర్స్కి ఆర్డినరీ, ఏ మ్యాటర్ స్పెషల్ రెజల్యూషన్ అనేది సపరేట్గా ఉంటుంది. అది లా ప్రిస్క్రైబ్ చేస్తే మీకు ఫర్దర్ చాప్టర్స్లో వస్తుంది. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పర్సంటేజ్ ఎంత. ఇక్కడ మనకి ఏం చెప్పాడు, స్పెషలైజేషన్ అని చెప్పాడంటే మీనింగ్ ఏంటి, 75% కంపల్సరీ అని. ప్రీవియస్ క్లాస్ మిషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది. 75% సెక్షన్ 8 కంపెనీ అంటే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs కంటే తక్కువ ఉన్న, టర్న్ ఓవర్ 2 crores కంటే తక్కువ. ఇక్కడ ఏం గుర్తొచ్చింది మళ్ళీ మీకు, లిమిట్స్ ఆఫ్ స్మాల్ కంపెనీ. ఆ లిమిట్స్ సెక్షన్ 8 కంపెనీకి తక్కువ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా మాట్లాడొచ్చండి, మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే సెక్షన్ 8 కంపెనీ అవ్వాలి, అట్ ది సేమ్ టైం స్మాల్ కంపెనీ లిమిట్స్లో ఉండాలి. అంటే ఏంటి, 50 lakhs అండ్ 2 crores. అప్పుడు విత్ స్పెషల్ రెజల్యూషన్ దే కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ ఓపీసీ. సార్ ప్రైవేట్ కంపెనీ అంటే ఎంతమంది ఉంటారు జనరల్గా మెంబర్స్? 2 members ఉంటారు. మరి వాళ్ళు ఓపీసీకి వెళ్తే ఏమవ్వాలి? మరి ఇంకోటి పరిస్థితి ఏంటి, అది వాళ్ళ ఇష్టం. జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ 1 member రావగలడు. ఇంకా వాళ్ళు డెసిషన్స్కి ఇంకో మెంబర్ నామినీగా పెట్టుకోవచ్చు. నామినీగా పెట్టుకున్న బిజినెస్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయకూడదు కదా, అంతే కదా. అది ఇంక వాళ్ళ ఇష్టం. ఇక్కడ
ఇక్కడ మనకున్న ప్రొవిజన్ ఏంటంటే ప్రైవేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, కేసు ఏమై ఉండొచ్చు అంటే, ఒక పర్సన్కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కంపెనీ లాస్లో రన్ అవుతుంది కాబట్టి నేను ఎగ్జిట్ అవుతుంది అనుకుండొచ్చు. బట్ ఇంకో పర్సన్కి స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది ఫ్యూచర్లో సక్సీడ్ అవుతాము, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓపీసీగా కన్వర్ట్ అవ్వచ్చు. సబ్జెక్టివ్ కండిషన్ ఏంటి? లిమిట్స్ ఉండాలి. దేంట్లో లిమిట్స్ ఉండాలి? 50 lakhs అండ్ 2 crores. సెక్షన్ 8 కంపెనీకి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, సెక్షన్ 8 కంపెనీ మోటివ్ ఏంటి? నాన్ ప్రాఫిట్ మోటివ్. వాళ్ళు ఓపీసీగా కన్వర్ట్ అయితే ఏం చేయాలి? ఈ యాక్టివిటీస్ కంటిన్యూ చేయాలా? సర్వీస్ మోడ్ చేయాలా? అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఓపీసీ కన్వర్ట్ అయిపోయి ఇంకో వాళ్ళ ఇష్టం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నాన్ ప్రాఫిట్ మోడ్తో ఇన్కార్పొరేట్ అయింది, బట్ ఒక్కనొక స్టేజ్లో ఇంకా చాలా ఆపేద్దాం అనుకున్నారు, అప్పుడు వాళ్ళు ఓపీసీ కన్వర్ట్ అయిపోవచ్చు. అది వాడు చెప్తుంది. కండిషన్ ఏంటంటే 50 lakhs and 2 crores ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకు సార్ కండిషన్స్ పెట్టండి? సింపుల్ లాజిక్ చెప్పిన, మనం సెక్షన్ కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యాం, మనకు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే మనం మోటో ప్రాఫిట్ కాదు కాబట్టి. సో మనం బ్యాలెన్స్ షీట్ని షేర్ క్యాపిటల్ పెంచేసుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్లో నెట్ ప్రాఫిట్ పెరిగింది, టర్న్ ఓవర్ బాగుంది. ఈ కేసులో మనం ఓపీసీ కన్వర్ట్ అయిపోయి ఈ అమౌంట్ని బిజినెస్ వాడేసుకున్నాం. ఇలా జరగకుండా ఉండాలంటే కొంత లిమిట్ పెట్టాలిగా, ఆ లిమిటే 50 lakhs 2 crores. ఇది క్రాస్ అయింది సార్ అంటే నువ్వు నాట్ ఎలిజిబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఓపీసీ. అర్థమైంది? అది ఇంటెన్షన్ ఆఫ్ లా మేకర్. సో ఏం చేయాలంటే అప్పుడు ఓపీసీ ఆర్ఓసీకి ఫైల్ చేయాలి వితిన్ 30 days. ఎంజీటీ 14 కొత్తది వచ్చింది చూడండి. ఓపీసీ సార్ ఫైల్ ఏ కాపీ ఆఫ్ రెజల్యూషన్ విత్ ద ఆర్ఓసీ అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఇంకోటి వచ్చింది ఆర్ఎస్సి అంటే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. శుభం. వితిన్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ పాసింగ్ సచ్ రెజల్యూషన్ అంటే ఏ రెజల్యూషన్? ఇక్కడ స్పెషల్ రెజల్యూషన్ అంటే 75% ఇన్ ఫార్మ్ ఎంజీటీ 14. సరే ఏం సార్ ఈ ఎంజీటీ అంటున్నారు, ఐఎన్సీ అంటున్నారు, నాకు తప్పదు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇన్కార్పొరేషన్ అని ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు INC 1 అని, ఇంకా దాన్ని ఎలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. జనరల్గా INC అంటే ఇన్కార్పొరేషన్ షార్ట్ కట్. కంపెనీ షల్ ఫైల్ అండ్ అప్లికేషన్ ఇన్ ఫార్మ్ INC 6. అప్లికేషన్ పెట్టుకోవాలి ఓపీసీగా కన్వర్ట్ అవ్వడానికి. ఇక్కడ కంపెనీ అంటే ఎవరు అవుతారు? ప్రైవేట్ కంపెనీ జనరల్గా. ఇక్కడ సెక్షన్ 8 కంపెనీ కదా. సో సింపుల్గా మాట్లాడంటే ప్రైవేట్ కంపెనీ ఓపీసీ కన్వర్ట్ అవ్వచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంటి? సెక్షన్ 8 కంపెనీ అవ్వాలి. తర్వాత కండిషన్ ఏంటి? 50 lakhs 2 crores. 50 lakhs ఇన్ కేస్ ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్, 2 crores టర్న్ ఓవర్. అది 50 lakhs క్రాస్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఎప్పుడంటే ఇప్పుడు మనం 50 lakhs అంటే మనం ఈ నెంబర్ మీద కాన్సన్ట్రేషన్ పడతాం, కానీ ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఎగ్జామ్లో 50 lakhs 49 lakhs 51 lakh 40 lakhs అంటాడు. ఇది ఆన్సర్ కాదని నీకు తెలిసిపోతుంది ఈజీగా, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈక్వల్ 50 lakhs ఇది ఆన్సర్ అవుతుంది, లెస్ దెన్ అవుతుంది, గ్రేటర్ దెన్ అయితే ఇది. అర్థమవుతుంది? ఫోకస్ చేయాల్సింది నెంబర్తో పాటు లెస్ దెన్ అంటున్నాడా, అట్లీస్ట్ అంటున్నాడా, గ్రేటర్ దెన్ అంటున్నాడా, మోర్ దెన్ అంటున్నాడా, నాట్ లెస్ దెన్ అంటున్నాడా, నాట్ గ్రేటర్ దెన్ అంటున్నాడా, అది ఫోకస్. ఇక్కడ ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే నువ్వు సింపుల్గా స్మాల్ కంపెనీ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా ఉంటేనే నువ్వు పర్మిస్, నువ్వు యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఏ ఓపీసీ, అదర్వైజ్ యూ కెనాట్. ఎంజీటీ 14 వితిన్ 30 days. తర్వాత ఏంటి? INC 6 ఎవరికి సబ్మిట్ చేయాలి? ఆర్ఓసీ. ఆర్ఓసీ అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఇది సింపుల్గా మాట్లాడాలంటే. తర్వాత డాక్యుమెంట్స్ కొన్ని అటాచ్ చేయాలి ఆర్ఓసీగా, తర్వాత మాట్లాడేది. ఇక్కడ వరకు నోట్ చేసుకున్నాం. ఫస్ట్ సింపుల్గా మాట్లాడాలంటే ఏంటి? కన్వర్ట్ అవ్వచ్చు, సెక్షన్ 8 కంపెనీ అవ్వాలి, సేమ్ టైం ఇక్కడ ఓపీసీ కన్వర్ట్ అయింది కదమ్మా, కంపెనీ కన్వర్ట్ అయింది సెక్షన్ 8 కంపెనీ. ఓపీసీ సెల్ ఫైల్ కాపీ ఆఫ్ రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే ఏంటి? ప్రైవేట్ కంపెనీకి రెజల్యూషన్ పాస్ అయింది, ఆ రెజల్యూషన్ని రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాలి. ఓకేనా? వితిన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పాసింగ్ ద రెజల్యూషన్ ఇన్ రెజల్యూషన్ ఫార్మ్ నెంబర్ అన్నది. సింపుల్గా రాసుకోండి. సెక్షన్ 8 కంపెనీ, స్మాల్ కంపెనీ లిమిట్స్, MGT 14, INC 6.
సండే ఎగ్జామ్లో నేను పేపర్ చూసాను, కొంచెం ఎంసీక్యూస్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే కొంచెం సింపుల్గా లేదు, క్రిటికల్గా ఉంది. తెలిసిన క్వశ్చన్సే కానీ ఆన్సర్ చేయలేరు, తప్పు పెట్టేసి వస్తారు. జాగ్రత్త చూసుకోండి మేడం. ప్రీవియస్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏం భయపడద్దు, కొంచెం కొత్తగా ఉంటుంది కానీ ఈ రోజుతో చాప్టర్ క్లోజ్ అవుతుంది కాబట్టి నో ఇష్యూ. ఫస్ట్ చాప్టర్ కంపల్సరీ వినాలి. ఫస్ట్ చాప్టర్ వినకపోతే సెక్షన్ 8 కంపెనీ అర్థం కాదు, ప్రైవేట్ కంపెనీ అర్థం కాదు, పబ్లిక్ కంపెనీ అర్థం కాదు, ఓపీసీ అర్థం కాదు. అందుకే నేను ఫస్ట్ క్లాస్కి ఎక్కువ టైమ్స్ రీజన్ అదే. జూన్కి రాసే వాళ్ళు ప్రిపేర్ అయిపోండి, ఏ రోజు ఆ రోజు. అట్లీస్ట్ డిసెంబర్ వాళ్ళకి టైం ఉంది కానీ జూన్కి టైం లేదు. Hmm. 25% అనుకుంటాను. థియరీని ఎక్కువ టైప్ చేయాలి, టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. లాస్ట్ టైం ఊరికే మొత్తం ఐ థింక్ 80% ఎంసీక్యూస్ ఇచ్చాడు, బట్ ఈసారి అలా ఉండదు. ఒక ప్రాబ్లమేటిక్ పేపర్ని, ఒక థియరీ పేపర్ని గట్టిగా పెట్టేసుకోండి. ఇంకా ఎలా వచ్చినా నాకు 60 వస్తాయి అనుకోండి, ఫస్ట్కి అయితే ఎగ్జామ్షన్ వచ్చేయాలి. అలా ప్రిపేర్ అయితే ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో ఆ కంపెనీ ఐఎన్సి 6 RO6 సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్. అది సార్ అప్లికేషన్ ఏంటి సార్ అంటే కన్వర్ట్ అవ్వడానికి అంతే. సో సార్ రిజిస్ట్రార్కి కంపెనీకి సంబంధం ఏంటంటే ఏ ఇష్యూ అయినా సరే RO6 చెప్పాల్సిందే, కమ్యూనికేట్ చేయాలి. కంపెనీకి ROCకి రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకుంది ఓపీసీ టు ప్రైవేట్ కంపెనీ, ఆర్ ఓపీసీ టు పబ్లిక్. ఇక్కడ వచ్చింది రివర్స్ కేస్, ప్రైవేట్ టు ఓపీసీ. చిన్నగా ఒక డౌట్ అడగాలి, మీరు ఎవరు అడగలే అక్కడ. సార్ మీరు స్టార్ట్ చేసిన ప్రైవేట్ టు ఓపీసీ ఒక సెక్షన్ 8 అన్నారు ఏంటి సార్? ఇక్కడ చెప్పారు ప్రైవేట్ కంపెనీ టు ఓపీసీ అన్నారు, ఇక్కడ మళ్ళీ సెక్షన్ 8 అన్నారు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అని రావాలి కదా, అంతే కదా క్వశ్చన్. సెక్షన్ 8 కంపెనీ ఎందుకు అన్నారు సార్ అంటే, సెక్షన్ 8 కంపెనీ ప్రైవేట్ వచ్చి పబ్లిక్ అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీకి మళ్ళీ ఛాన్స్ లేదు కన్వర్ట్ అవ్వడానికి. అర్థమైంది? అయిందా? నోట్ చేసుకున్నారు ఆన్లైన్ స్టూడెంట్స్? Yes, sir.
ఈ ఐఎన్సి 6తో పాటు కొన్ని అటాచ్ చేయాలి. అటాచ్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? అటాచ్, ATTACH, అటాచ్. నార్మల్ లైఫ్లో ఎప్పుడైనా విన్నారు? ఎక్కడ విన్నారు? ఈమెయిల్లో డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి. అటాచ్ అంటే ఏంటంటే అలాంగ్ విత్ అప్లికేషన్ అటాచ్ చేయమని. సో ఏంటి సార్ అటాచ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ చూడండి, డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ షాల్ గివ్ డిక్లరేషన్ బై వే ఆఫ్ అఫిడవిట్ డ్యూలీ ఇన్ కన్ఫర్మింగ్ దట్ ఆల్ ద మెంబర్స్ అండ్ క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ గివెన్ దర్ కన్సెంట్ ఫర్ కన్వర్షన్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs. ఏం లేదు అన్న, ఆ స్మాల్ కంపెనీ లిమిట్స్లో ఉంది అని చెప్పేసి డైరెక్టర్స్ డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు డిక్లరేషన్ ఇచ్చారా ఎవరికైనా? ఎప్పుడైనా ఇచ్చారా? మీరు ఇచ్చేసుకుంటారు, చాలా దగ్గర ఇచ్చి ఉంటారు. డిక్లరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో జాయిన్ అయ్యామనుకో, సైన్ పెట్టించుకుంటారు చాలా దగ్గరలో, వాళ్ళ పెట్టి డిక్లరేషన్లో పెట్టించుకుంటారు. అంటే నేను కాలేజీకి రెగ్యులర్గా వస్తాను, రాకపోతే మీరు ఫైల్ వేసుకోండి అని చాలా కండిషన్స్ ఉంటాయి, కింద సైన్ చేస్తాం, అవన్నీ చదవకుండా. దాన్ని డిక్లరేషన్ అంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, కంపెనీ డిక్లరేషన్ ఇవ్వాలి, డైరెక్టర్స్ ఇవ్వాలి. డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ROCకి ఇవ్వాలి, అలాంగ్ విత్ ఫామ్ INC 6. ఏమి ఇవ్వాలి సార్ అంటే మా పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ లెస్ దాన్ 50 lakhs, టర్న్ ఓవర్ లెస్ దాన్ 2 crores. లిస్ట్ ఆఫ్ మెంబర్స్ అండ్ డైరెక్ట్ క్రెడిటర్స్ వాళ్ళ డేటా ఇవ్వాలి, లిస్ట్ ఇవ్వాలి, అంతే. ఇవన్నీ అటాచ్ చేయాలి. దానికి దేనికి అటాచ్ చేయాలి? INC 6కి. ఇక్కడ వచ్చింది చూడండి, లేటెస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే మీకు తెలుసు, దాన్ని ఆడిట్ చేయాలి. ఎవరు ఆడిట్ చేస్తారు? ఆడిటర్ చేస్తారు. ఆడిటర్ అంటే CI ఇన్ ప్రాక్టీస్. సో ఆ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆడిటెడ్వి సబ్మిట్ చేయండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను. జనరల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే మీకు తెలిసి ఇప్పటివరకు ఫౌండేషన్లో ఏముంటుంది? ఫస్ట్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ కొంతమంది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా అకౌంటింగ్. ఈ రెండింటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఏంటన్నా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది ప్రిపేర్ చేయడానికి ఉండే ఇయర్నే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఇది జనరల్గా 1st April to 31st March. మీరు ఫౌండేషన్లో చూసుంటారు కానీ దీని గురించి చెప్పరు. ఎందుకు సార్ 1st January స్టార్ట్ చేయొచ్చు కదని ఎవరు చెప్పరు. ఎందుకంటే అది క్యాలెండర్ ఇయర్, ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? సో ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేటువంటి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, P&L అండ్ బ్యాలెన్స్ షీట్ని కంపెనీకి ఇంపార్టెంట్. వీటిని ఆడిట్ చేయాలి. ఎవరు ఆడిట్ చేస్తారంటే ఆడిటర్ ఆడిట్ చేస్తాడు. సార్ ఆడిట్ చేయడం అంటే ఏంటి సార్ అంటే ఇవి కరెక్టే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి ఆడిట్ చేస్తారు, వెరిఫై చేస్తారు వాళ్ళు అండ్ వాళ్ళ టీం. సో అటువంటి ఆడిట్ చేసిన ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఆడిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్గా మాట్లాడాలంటే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ కాపీ ఆఫ్ నో అబ్జెక్షన్ లెటర్. ఇది ఎప్పుడు విన్నారు? నో అబ్జెక్షన్ లెటర్ అని ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ ఉంటుందంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి లీవ్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్ వేరే పర్సన్ ఉండేవాడు. నేను ఒక ఇన్ఛార్జ్ కింద నేను వర్క్ చేసేవాడిని. నేను ఈయనకి లీవ్కి అప్లై చేస్తే ఈయన నువ్వు మీ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి NOC తీసుకురానేవాడు. NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు లీవ్ ఇవ్వచ్చు, నాకు ప్రాబ్లం లేదు, నా ఓకే ఆగదు, నాకు నో ఇష్యూ, తను ఉన్నాయి కూడా నాకు ప్రాబ్లం లేదని ఈ పర్సన్ NOC ఇవ్వరు. ఇంకా మీకు చెప్పాలంటే CA ఆర్టికల్షిప్లో ఆడిటర్ ఆర్టికల్ స్టూడెంట్కి NOC ఇవ్వాలి టర్మినేషన్ ఇష్యూ వస్తే. ఎందుకంటే మీరు అప్పుడు ICAకి ఇవ్వాలి NOC. మీరు ఇవ్వచ్చు నాకు నో ఇష్యూ అని. NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నాకు అబ్జెక్షన్ లేదు అని. అది ఇక్కడ ఎవరు ఇవ్వాలంట? క్రెడిటర్కి సంబంధం ఏంటి? క్రెడిటర్ అంటే ఎవరు? క్రెడిటర్ అంటే
మనీ మనకి ఇచ్చిన వాళ్ళు లేదా సప్లయర్ అయి ఉండొచ్చు. సో నువ్వు కన్వర్ట్ అయిపోతే వాళ్ళు లాస్ అవుతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి కావాలి. ఇక్కడ ఎన్ఓసి అని రాసుకోండి, నో అబ్జెక్షన్ లెటర్ అంటే ఎన్ఓసి. ఇంకా యాక్సెప్ట్ చేయరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపీసీ. రాస్తా అలా అడగరు, డైరెక్ట్ కండిషనల్ క్వశ్చన్ ఎంసీక్యూ అడగచ్చు, లేదంటే కండిషన్స్ అని అడగచ్చు. ఇది నోట్ చేసుకున్నారు కదా. ఫామ్ ఐఎన్సి 6 అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ వన్ డిక్లరేషన్. ఎవరు ఇవ్వాలి డిక్లరేషన్? డైరెక్టర్స్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ టర్న్ ఓవర్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్. సెకండ్ ఏంటి? నో అబ్జెక్షన్ లెటర్ ఫ్రమ్ హూమ్? సెక్యూర్డ్ క్రెడిటర్స్. సార్ సెక్యూర్డ్ అంటే మాకు తెలియదు సార్. జనరల్గా క్రెడిటర్స్ అంటే ఎవరినన్నా కంపెనీకి లోన్స్ ఇచ్చిన వాళ్ళు లేదా సప్లయర్స్. అంటే మీనింగ్ అంటే కంపెనీ వాళ్ళకి అమౌంట్ రీపే చేయాల్సి ఉంది. ఇందులో 2 టైప్స్ ఉంటారు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ అంటే ఏంటి మీకు అర్థమైంది ఇప్పటికీ. సెక్యూర్డ్ అంటే ఏదో అసెట్ని నమ్మించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు లోన్ ఇచ్చావంటే ఈ టీవీని నమ్మించావు అనుకో, నేను లోన్ పే చేయకపోతే మీరు ఆ టీవీని తీసుకెళ్ళిపోవచ్చు, షూరిటీ. అన్సెక్యూర్డ్ అంటే మీకు సంబంధం లేదు, నేనే పే చేయాలి. సో ఫస్ట్ ప్రయారిటీ సెక్యూరిటీకి ఇస్తారు. సో సెక్యూరిటీ యొక్క ఎన్ఓసి సరిపోతుంది, వీళ్ళది అవసరం లేదు. సెక్యూరిటీ అంటే ఏంటంటే షూరిటీ ఆన్ అసెట్ ఆర్ డెటార్స్ ఆల్సో. థర్డ్ కండిషన్ ఆర్ థర్డ్ అటాచ్మెంట్ డిక్లరేషన్, ఎన్ఓసి. ఇంకా 2 ఉన్నాయి. ఆడిటర్ యొక్క ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, దాన్నే ఆడిటెడ్ P&L, ఆడిటెడ్ బ్యాలెన్స్. ఇంకోటి ఉంది లిస్ట్ ఆఫ్ మెంబర్స్ అండ్ క్రెడిటర్స్. మెంబర్స్ అంటే షేర్ హోల్డర్స్. క్రెడిటర్స్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటారు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. ఇద్దరిది ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ మెంబర్స్ అండ్ క్రెడిటర్స్ లిస్ట్ ఇవ్వాలి. అంటే మెంబర్స్ అని చెప్పేసి సో అండ్ సో మెంబర్స్ ఉన్నారు, క్రెడిటర్స్ సో అండ్ సో మెంబర్స్ ఉన్నారు. సింపుల్గా మాట్లాడాలంటే 4 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. డిక్లరేషన్ బై ది డైరెక్టర్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి అండ్ పెయిడ్ అప్ టర్న్ ఓవర్. సెకండ్ పాయింట్ ఎన్ఓసి ఫ్రమ్ సెక్యూర్డ్ క్రెడిటర్స్. థర్డ్ పాయింట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫోర్త్ పాయింట్ మెంబర్స్ అండ్ క్రెడిటర్స్ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ అండ్ క్రెడిటర్స్. ఊరికి ఎక్కడ వరకు నోట్ చేసుకున్నా, నేమ్స్ నోట్ చేసుకోండి చాలు, ఏమక్కర్లా. ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు ఎగ్జామ్లో సింపుల్గా, డాక్యుమెంట్స్ ఏమి అటాచ్ చేయాలని చెప్పేసి. చలో ఇక్కడితో ఓపీసీ చాప్టర్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఉంది కాబట్టి మొత్తాన్ని ఒకసారి కొత్త వాళ్ళ కోసం, అందరి కోసం రివైజ్ చేద్దాం. ఈ పీపీటీని వాళ్ళకి ఇచ్చేస్తే నేను చార్ట్స్ మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి వాళ్ళ దగ్గర. మొత్తం సమ్మరీస్ రాయొద్దు ఊరికే. అది ఇక్కడ డిక్లరేషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ సెంటెన్స్లో, తర్వాత లిమిట్స్, సెకండ్ సెంటెన్స్లో లిస్ట్ ఆఫ్ మెంబర్స్ అండ్ క్రెడిటర్స్, థర్డ్లో ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫోర్త్లో ఎన్ఓసి. మెటీరియల్లో కూడా ఎన్ఓసి అని నోట్ చేసుకోండి.
ఊరికే ఇంకెక్కడైనా సపరేట్ పేజ్లో క్రెడిటార్స్ అని 2 బ్రాంచెస్ పెట్టుకొని సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అని పెట్టుకోండి. సెక్యూర్డ్ అంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంది కంపెనీలో, అన్సెక్యూర్డ్ అంటే నో సెక్యూరిటీ. ఇన్ కేస్ ఆఫ్ వైండింగ్ అప్ సిచ్యువేషన్లో అయితే క్రెడిటర్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, సెక్యూర్డ్ క్రెడిటర్స్కి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ 1% కంపెనీ అంటే ఏంటి? 1% 1 మెంబర్ కండిషన్ అది రాసి వేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఏముంది? ఇన్ఫర్మేషన్ 1% కంపెనీ, సేమ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ నామినేటెడ్ మెంబర్ అంటే నామినీ గురించి ఏమి నోట్ చేయొచ్చు? INC 32, INC 3, 30 days. ఇంకా నామినీ ఎక్స్పైర్ అయితే ఏంటి, మెంబర్ ఎక్స్పైర్ అయితే ఏంటి, నీకు మొత్తం పెట్టేయచ్చు. రాసేటప్పుడు ఎగ్జామ్లో ఫామ్ నెంబర్స్ కంట్రోల్ చేయండి. నెంబర్ మీరు కన్ఫర్మ్ అయితే నీ డేస్ రాయడం లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఇంకా పెండింగ్ ఉంది. ఓకే, కన్వర్షన్ ఆఫ్ OPC టు పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. OPC టు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఏ సిచ్యువేషన్ ఏంటి? ఓపీ వాళ్ళ ఇష్టం. పబ్లిక్ అయితే 7 members, ప్రైవేట్ అయితే 2 members. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఈ క్లాస్లో. కన్వర్షన్ ఆఫ్ ప్రైవేట్ టు OPC. ఫస్ట్ కండిషన్ సెక్షన్ 8 కంపెనీ, సెకండ్ కండిషన్ లిమిట్స్. అది ఒకటే ఉంది, రేపు క్లాస్లో చెప్తాను. ఊరికి అలాగే రివైజ్ చేద్దాం, ఒకసారి క్లోజ్ చేసేసాయండి. ఇప్పటివరకు నేను చెప్పిందంతా నాకు తెలియదు, నేను క్వశ్చన్లో అడుగుతాను. 1% కంపెనీ అంటే పేరులో కనిపిస్తుంది. 1% కంపెనీ అంటే కంపెనీలో 1% ఉంటాడు. నా డౌట్ ఏంటంటే 1% కంపెనీ అంటే బిజినెస్ చేసేది అతనే, కానీ అంతేగాని లేబర్ ఉండకూడదు అంటే లేబర్ ఉండాలి, ఆయన ఒక్కటి చేసుకోలేడుగా. CS ఉండొచ్చు, CA ఉండొచ్చు. కంపెనీలో 1% పర్సన్ అంటే ఇక్కడ మిస్ అయింది, మీరు చెప్పలేదు. పర్సన్ అంటే మెంబర్ ఆర్ షేర్ హోల్డర్, అంతేగాని కంపెనీ మొత్తం ఒకటే పర్సన్ అని తీసుకోకూడదు. లిటరల్ మీనింగ్ అంటే పర్సన్ అంటే మెంబర్, అంటే ఆ కంపెనీలో ఒకే ఒక మెంబర్ ఉండాలి. జనరల్గా ప్రైవేట్ కంపెనీలో 2 members మినిమం, ఇక్కడ 1%. ఓకే, మీరు ఆ పిక్చర్లో చూడండి, ఏం అర్థమైంది మీకు ఆ పిక్చర్ చూస్తే? సింగిల్ పర్సన్ అన్ని డ్యూటీస్ చేసుకుంటున్నాడు. దాని మీనింగ్ ఆయనే ఆఫీస్ బాయ్, ఆయనే ప్యూన్ అని కాదు. కంపెనీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఆయన సింగిల్ మెంబర్ షేర్ హోల్డర్, డాక్యుమెంట్స్ చేసుకుంటున్నాడు, ఇంకా అన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి OPC డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అసలు OPC అంటే ఏంటి సార్ అంటే, ఇట్ హ్యాస్ ఓన్లీ 1% యాజ్ ఎ మెంబర్ అన్నాను చూడండి. ఓకేనా, ఇన్ ద కంపెనీ ఉంటే ఒకటే పర్సన్ ఉన్నది. సెకండ్ పాయింట్, కన్సిడర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి? ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోయి మళ్ళీ నేను చెప్పను. ఇంకా తర్వాత ఇక్కడ నామినేటెడ్ పర్సన్ కొత్త పర్సన్ ఎంటర్ అవుతాడు. రెసిడెంట్ అనేది ట్యాక్స్లో వస్తుంది. రెసిడెంట్ అంటే ఏంటి? జనరల్గా 182 days ఇండియాలో ఉండాలి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సార్ ఎలిజిబిలిటీ ఏంటి సార్ అంటే 3 points ఉన్నాయి. ఫస్ట్ వన్ నేచురల్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఇన్కార్పొరేట్ చేయలేదు. ఓపీసీని ఇంకో కంపెనీ చేసుకోవచ్చు, అది వేరే ఇష్యూ. ఓపీసీని ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ ఓపీసీని ఇన్కార్పొరేట్ చేయాలంటే షుడ్ బి ఏ నేచురల్ పర్సన్. సెకండ్ కండిషన్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి, రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి. సేమ్ కండిషన్స్ అప్లికబుల్ టు నామినీ ఆల్సో. సో నామినీ షుడ్ బి అన్ ఇండియన్ రెసిడెంట్. కండిషన్స్ ఏంటి సార్ అంటే 1 member 1 OPC. మన ఎగ్జాంపుల్లో చిరంజీవి ఓన్లీ మెగా పార్క్ అవ్వగలరు, ఇంకో కంపెనీకి ఆయన మెంబర్ అవ్వలేరు. మేబీ ఆయన నామినీ అవ్వచ్చు, అది సపరేట్ ఇష్యూ. మెంబర్ 1 membership ఓన్లీ. నామినీ కూడా 1 నామినీ. ఆ నామినీ బదులు మెంబర్ అవ్వచ్చు, కానీ నామినీగా ఇష్యూ చేయకూడదు. స్తంభ రూల్ ఏంటంటే
1 person, 1 membership, 1 nominee. More than 1 membership or 1 nominee is not permissible. తర్వాత ఏంటి సార్ అంటే అదే సిచ్యువేషన్ మొత్తం అదే. ఇంకోటి మైనర్ మెంబర్ కాలేరు ఈవెన్ విత్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఆల్సో. సెక్షన్ 8 కంపెనీ కన్వర్ట్ అవ్వలేదు. లాస్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ చేయకూడదు. తర్వాత ఏంటి ఇంకో ఎనీ కంపెనీగా కన్వర్ట్ అవ్వకూడదు. వాలంటరీగా కన్వర్ట్ అవ్వాలంటే టూ ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్షన్స్ ఇన్కార్పొరేషన్ డేట్ నుంచి 2 years ఎక్స్పైర్ అయ్యి ఉండండి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 2020 ఇన్కార్పొరేట్ అయ్యింటే ఇప్పుడే పర్మిసిబుల్ అవుతుంది. 2 years క్రాస్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం లిమిట్స్ ఉన్నాయి. బయట 50 lakhs టర్న్ ఓవర్ 2 crores ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లిమిట్స్. చాప్టర్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇది స్మాల్ కంపెనీ లిమిట్స్. అది ఈ 2 సిచ్యువేషన్లో ఇక్కడ ఈ 2 సిచ్యువేషన్లో కంపెనీ కన్వర్ట్ అవచ్చు. అదర్వైజ్ కెనాట్. నో సచ్ కంపెనీ. ఇక్కడ మీనింగ్ కెనాట్ అని. సార్ బెనిఫిట్స్ ఏంటి సార్ ఓపీసీ కంటే? ఇండివిజువల్గా బిజినెస్ చేసావనుకోండి, నీకు ఫస్ట్ ఎవరు క్రెడిట్ ఎవరు, నేను ఎవరు నమ్మరు. ఫస్ట్ వచ్చేది ఏంటి క్రెడిట్ ఫెసిలిటీ అంటే సప్లయర్ మనకి క్యాష్ క్రెడిట్ బేస్ మీద తెలుసు కదా క్రెడిట్ అంటే. సెకండ్ ఏంటి బ్యాంకులో లోన్స్ ఇస్తారు, ఎందుకంటే నువ్వు ఇచ్చే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి లోన్ ఇస్తారు. థర్డ్ ఏంటి లీగల్ ప్రొటెక్షన్ త్రూ ఎంసీఏ. ఫోర్త్ పాయింట్ లిమిటెడ్ లైబిలిటీ అంటే ఒకవేళ కంపెనీ వైండ్ అప్ అయిపోయినా సరే నీ లైబిలిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ అన్పెయిడ్ వాల్యూ. ఓకేనా. లాస్ట్ పాయింట్ మార్కెట్ యాక్సెస్. ఇంకో పాయింట్ ఉంది ఏంటి కంప్లయన్సెస్ తక్కువ ఉంటాయి when compared to other companies. అదే చెప్పాడు. ఏం చెప్పాడు? క్రెడిట్ ఫెసిలిటీ, బ్యాంక్ లోన్స్, మార్కెట్ యాక్సెస్, లిమిటెడ్ లెవెల్ లీగల్ ప్రొటెక్షన్. సింగిల్ పర్సన్ 2 persons కాదు సింగిల్ పర్సన్ స్టార్ట్ చేయొచ్చు. కంప్లయన్సెస్ లెస్సర్ కంప్లయన్సెస్, డైరెక్ట్ యాక్సెస్ టు ది మార్కెట్. అదే కాన్సెప్ట్ కొంచెం సెంటెన్స్ లీగల్ టెర్మినాలజీ యూజ్ చేస్తారు. అదే నన్ను ఇప్పుడు మార్కెట్ యాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్లో అవ్వచ్చు. చెప్పాను ఇంకా ట్రేడింగ్ చేయాలంటే నువ్వు ఇండివిజువల్ షేర్స్ వెళ్ళలేవు కదా. సో నీ ఎక్కడ లిస్ట్ చేయాలి? ఆర్ఎస్సీలో లిస్ట్ చేయాలి. ఆర్ఎస్సీ అంటే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. మన ఇండియాలో బిఎస్సి ఎన్ఎస్సి మేజర్గా రన్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మెగా ఫర్ ఓపీసీ అనే ఓపీసీలో చిరంజీవి మెంబర్, రామ్ చరణ్ నామినీ. కంపెనీ సేమ్ మెగా పవర్ ఓపీసీ. అర్థమైందా? చిరంజీవి మెంబర్, రామ్ చరణ్ నామినీ. ఓకే సూపర్. నా డౌట్ ఏంటంటే చిరంజీవి ఇంకో పిఆర్పి ఓపీసీ ఇంకో ఓపీసీ ఉంది, దీంట్లో మెంబర్ అవ్వాలనుకుంటున్నాడు. అవ్వచ్చా అంటే నో, ఎందుకంటే ఓన్లీ 1 membership కాబట్టి. రామ్ చరణ్ అవ్వచ్చా? ఎందుకంటే ఆయన ఇక్కడ నామినీ కాబట్టి ఇక్కడ మెంబర్. ఎస్. ఇక్కడ నో, ఇక్కడ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్పిలో రామ్ చరణ్ మెగాస్టార్ నామినీ అవ్వచ్చా? నామినీ, ఎందుకంటే అక్కడ మెంబర్ కాబట్టి. ఇప్పుడు రామ్ చరణ్ ఇంకో జేఎస్పీ ఓపీసీలో నామినీ అవ్వాలనుకుంటున్నాడు, అవ్వలేదు. మెంబర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, ఎందుకంటే అట్ ది సేమ్ టైం 1 nominee 1 member. ఎనీ పర్సన్ షుడ్ బి ఏ న్యాచురల్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిరంజీవిలో కంపెనీ పెట్టాను అనుకోండి, కంపెనీ కుదరదు, షుడ్ బి ఏ న్యాచురల్ పర్సన్. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోమని చెప్పి దీనివల్ల అంటే ఈజీగా మీకు కనెక్షన్ ఉంటుంది. నామినీ ఫామ్ ఏంటంటే మన ఎగ్జాంపుల్లో రామ్ చరణ్ ఈమె ఇద్దరు ఈయన నామినీగా అటాచ్ అవ్వాలంటే ఫస్ట్ నామినేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ INC 32. తర్వాత ఈ రామ్ చరణ్ అతనికి కన్సెంట్ ఇవ్వాలి, మెంబర్కి నామినీ కన్సెంట్ ఇవ్వాలి. INC 3. నామినీ వాళ్ళకి మెంబర్ ఇవ్వకూడదు, ఎందుకంటే కంపెనీ మెంబర్ది కాబట్టి. మన ఎగ్జాంపుల్లో చిరంజీవికి ఇవ్వాలి. క్లియర్? లా టెర్మినాలజీ మాట్లాడాలంటే కన్సెంట్ షుడ్ బి గివెన్ బై ది నామినీ టు ది మెంబర్. నామినీ అంటే ఎవరు సార్? ఇక్కడ నామినీ అంటే నా బ్రెయిన్లో ఉండేది రామ్ చరణ్. INC 32, INC 3. ఓకే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెత్ గురించి మాట్లాడుకున్న వాళ్ళ గురించి మెంబర్ ఎక్స్పైర్ అయితే నామినీ మెంబర్ అవుతారు. సింపుల్, అంతే. రిజిస్టార్కి ఫైల్ చేయాలి. ఈ కన్సెంట్ని రామ్ చరణ్ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాడు, విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాడు. ఎస్ అంటే ఈ క్యాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కన్సెంట్ కాబట్టి తన ఇష్టం. కాకపోతే దీనికి నోటీస్ ఇవ్వాలి, చిరంజీవికి నోటీస్ ఇవ్వాలి.
తర్వాత విత్ ఇన్ 15 డేస్లో చిరంజీవి కొత్త పర్సన్ని అల్లు అర్జున్ విత్ ఇన్ 15 డేస్లో కొత్త నామినీ అవుతాడు. ఓకేనా? అల్లు అర్జున్ INC 3 ఇవ్వాలి. INC 3 అంటే కన్సెంట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? చిరంజీవికి ఇవ్వాలి మన ఎగ్జాంపుల్లో. అట్ ది సేమ్ టైం ఇక్కడ కంపెనీ చిరంజీవి కదా కంపెనీ మెగా పవర్ OPC రిజిస్ట్రార్ అంటే ROCకి విత్ ఇన్ 30 డేస్లో INC 4 అండ్ INC 5. INC 4 ఎందుకు వచ్చింది ఇక్కడికి? మన ఎగ్జాంపుల్లో ఎవరు? అల్లు అర్జున్ INC 4 అండ్ INC 3 అంటే రిటర్న్ కన్సెంట్ ఆఫ్ అల్లు అర్జున్. అర్థమైందా? అది OPC ఇవ్వాలి కానీ మెంబర్ కాదు. అర్థమవుతుంది? ఇక్కడ మెంబర్, ఇక్కడ OPC విత్ ఇన్ 30 డేస్. ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ కేసులో రామ్ చరణ్ కన్సెంట్, ఇక్కడ చిరంజీవి ఇతను తీసేద్దాం అనుకుంటున్నాడు మెంబర్గా. చేయగలరంటే ఎస్, ఎందుకంటే హీ ఈజ్ ద సోల్ మెంబర్ ఆఫ్ ది కంపెనీ. ఆబ్వియస్లీ రెజల్యూషన్ పాస్ అవుతుంది ఎందుకంటే 1% కాబట్టి. చేయొచ్చు అంటే హీ క్యాన్ చేయొచ్చు. ఎనీ రీజన్ ఒకవేళ నామినీ డెత్ అయ్యారని కంపల్సరీ అప్పుడు తీసేయాలిగా, కొత్త పర్సన్ తీసుకురావాలి. ఎన్ని డేస్లో తీసుకురావాలి? 15 డేస్. అది కామన్. 30 డేస్లో మళ్ళీ రిజిస్టర్కి సబ్మిట్ చేయాలి. INC 3 కంపల్సరీ. INC 3 అంటే న్యూ నామినీ యొక్క కన్సెంట్. INC 4 ఇవ్వాలి కన్సెంట్. 3 అన్న కన్సెంట్ ఏమా. INC 4 అంటే ఇక్కడ కన్సెంట్ కాదు, నామినీ ఫామ్. కన్సెంట్ ఎప్పుడు మారదు. INC 3 అది గుర్తుపెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ అయ్యారు. ఎవరు డెత్ అయ్యారు? మెంబర్ డెత్ అయిపోయారు. ఇదే కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనది TVS OPC. ఇందులో TVS అనేది T అనే పర్సన్ మెంబర్, మిస్టర్ T మెంబరు, మిస్టర్ S నామినీ. T అనే పర్సన్ ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఇమీడియట్గా జరిగే పని ఏంటి? S మెంబర్ అవుతాడు. మరి పొజిషన్ ఖాళీ అవుతుంది కదా, ఎక్కువ పర్సన్ ఎవరు తీసుకురావాలంటే మెంబర్. ఇప్పుడు మెంబర్ ఎవరు? ఎస్. అంటే న్యూ మెంబర్ alias ఓల్డ్ నామినీ షుడ్ అపాయింట్ న్యూ నామినీ విత్ ఇన్ 15 డేస్. ఎస్, అదే మాట్లాడతారు, అంతకుమించి ఏమంటారు? విత్ ఇన్ 15 డేస్. చూసారా? న్యూ మెంబర్ alias ఓల్డ్ నామినీ షుడ్ అపాయింట్. నామినేట్ అని ఇక్కడ మాట్లాడలేదు, నామినీ. న్యూ నామినీ అక్కడ నామినీ అంటే సరిపోతుంది. విత్ ఇన్ 15 డేస్. ఇంకో పాయింట్ ఏంటి చెప్పనా, నిన్న అడిగాను ఆల్రెడీ. ఈయన చనిపోయిన ఇమీడియట్గా మెంబర్ అవుతాడు, ఇక్కడ 15 డేస్ ఇక్కడ అప్లై చేయకూడదు నువ్వు. అర్థమైందా? చనిపోయిన 15 డేస్ ఎక్స్పైర్ చేసి అంటే మీకు అర్థంగా చెప్తాను, మళ్ళీ క్లియర్గా చెప్తాను. మెంబర్ ఎక్స్పైర్ ఇమీడియట్గా ఈయన నామినీ మెంబర్ అవుతాడు, కానీ ఇక్కడ 15 డేస్ క్యాలిక్యులేట్ చేయకూడదు. 15 డేస్ ఎందుకు 15 డేస్? ఫర్ అపాయింటింగ్ న్యూ పర్సన్. అంతేగాని ఈ నామినీ ఈ 15 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. అర్థం? ఇమీడియట్గా మెంబర్ అయిపోతాడు. సార్ నామినీ అంటే అంతే సార్ కాన్సెప్ట్. డెత్ అంటే ఇటు మెంబర్ అయిపోతాడు అంతే. 15 డేస్ ఎందుకంటే కొత్త పర్సన్ కోసం 15 డేస్ వెతకాలి, కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి కాబట్టి 15 డేస్ ఎక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయొద్దు దయచేసి. ఎగ్జామ్లో అలా ఇస్తారు, ఈ డేట్ ఇస్తారు. ఆన్సర్ రెండింటికి మ్యాచ్ చేయాలి, ఆన్సర్స్ పెడతాడు వాడు క్యాలిక్యులేట్ చేసుకొని, అంత బ్లండర్ అవుతుంది. షేర్ సర్టిఫికేట్ అంటే ఏంటి? జనరల్గా షేర్ని రిప్రజెంట్ చేస్తుంది. OPC కూడా షేర్ సర్టిఫికేట్. బట్ కామన్ సీల్ అనే కాన్సెప్ట్ ఫస్ట్లో చెప్పి, కామన్ సీల్ని ఇక్కడ డైరెక్టర్ అండ్ CS లేదా అదర్ రిప్రజెంటేటివ్స్. ఇది సింపుల్, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. కామన్ సీల్ లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సి ఉంటుంది. పెనాల్టీ ఏంటి సార్ అంటే 5,000 at the rate of 500 per day. $5,000 కంటిన్యూ అయితే 500 పర్ డే. నేను ఇలా రాసుకున్నాను జనరల్గా, నాకు గుర్తుపెట్టుకోండి. 5 at the rate of 500 అంటే 500 పర్ డే ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూషన్ కాంట్రవెన్షన్. యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి? ప్రతి కంపెనీ కూడా ROCకి ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నేను చూపించాను ఏమేమి ఉంటాయో చూపించాను. ఎవరు సైన్ చేస్తారంటే CS లేకపోతే డైరెక్టర్ అంటే ఎవరు? కంపెనీ రన్ చేసే పర్సన్స్. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ ఎక్కడ ఉంటే షేర్ హోల్డర్స్ మనం ఎక్కడ ఉంటాం, ఎవరు రన్ చేయాలి కదా, ఆ పర్సన్సే డైరెక్టర్స్. పోస్టల్ బ్యాలెట్ అంటే త్రూ పోస్ట్ వాళ్ళు ఓట్ చేస్తారు. ఇది OPCలో చేయకూడదు.
ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. పబ్లిక్ ఓపీసీ కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీకు చెప్పిన లిమిట్ ఏంటి? ఈ లిమిట్స్ కనుక క్రాస్ అయితే మ్యాండేటరీ. అది పబ్లిక్ అయినా కన్వర్ట్ అవ్వచ్చు లేదా ప్రైవేట్గా కన్వర్ట్ అవ్వచ్చు. అది కంప్లీట్గా వాళ్ళ డెసిషన్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. పబ్లిక్ అవ్వాలంటే 7 మెంబర్స్ ఉంటే, ప్రైవేట్ అవ్వాలంటే 2 మెంబర్స్ సరిపోతారు. విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 60 డేస్లో వాళ్ళు INC 5 అంటే ఈ సిచ్యువేషన్ జరిగిందని చెప్పేసి ROCకి ఫైల్ చేయాల్సింది. ఎవరు చేయాలి? ఓపీసీ చేయాలి, మెంబర్ కాదు. విత్ ఇన్ 60 డేస్. INC 5 60 డేస్, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఓపీసీ కాదు, ఇట్ని రివర్స్ కేసు ఇది. సెక్షన్ 8 కంపెనీ షుడ్ బి స్మాల్ కంపెనీ లిమిట్స్. NOC MD 14(6). INC డాక్యుమెంట్స్ అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, NOC, ఆడిట్ ఫైనాన్స్ స్టేట్మెంట్. ఏమేమి ఉంటాయి? P&L, బ్యాలెన్స్. 4th పాయింట్ లిస్ట్ ఆఫ్ క్రెడిటర్స్. లిస్టెడ్ కదా, లిస్ట్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వాలి, అంతే. ఇంతే ఓపీసీ చాప్టర్. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది రేపు చెప్తాను. 95% ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను రివిజన్లో కూడా. సారీ, టైం అయిపోయింది, మీరు చెప్పలేదు. బాయ్ నా. Recording stopped.